మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. వైఎస్ కుటుంబంపై ముఖ్యంగా జగన్పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఒక ఎత్తైతే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేస్తున్న ఆరోపణలు మరో ఎత్తు అంటున్నారు. కూటమిలో ఉన్న బీజేపీ ఒకవైపు మెతక వైఖరితో గత ప్రభుత్వంపై అతి సున్నితంగా దాడి చేస్తుంటే ఆ జిల్లా బీజేపీ నేత మాత్రం వైఎస్ కుటుంబమే టార్గెట్ గా రోజు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ అండదండలతో రాజకీయ అరంగేట్రం ఆ నేత ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎందుకు అంతలా టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా. కాంగ్రెస్ నుంచి దివంగత సీఎం వైఎస్ అండదండలతో 2004లో మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. జమ్మలమడుగు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయం. దశాబ్దాలుగా అక్కడ దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ పోరు రగులుతూనే ఉంది. 2014లో వైసీపీ తరపున టికెట్ దక్కించుకుని గెలిచిన ఆది వెంటనే టీడీపీ గూటికి చేరి మంత్రి పదవి దక్కించుకోవడంతో అప్పటి వరకు పొన్నపురెడ్డి కుటుంబంతో రాజకీయ వైరం ఆది వర్సెస్ వైఎస్ కుటుంబంగా మారింది. మంత్రి పదవి దక్కించుకున్న ఆది సమయం దొరికితే చాలు వైఎస్ జగన్ పై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆదికి ఇక గడ్డుకాలమే అని అందరూ భావించినా ఆయన మాస్టర్ ప్లాన్ రచించి బీజేపీ గూటికి చేరి వైసీపీ రాజకీయ దాడి నుంచి బయటపడగలిగారు. గత 5 ఏళ్లు బీజేపీ ముసుగులో సైలెంట్ గా ఉన్న కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీపై మళ్లీ మాటల యుద్ధం మొదలుపెట్టేశారట. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో జగన్ అనుకూల వర్గం ఒకవైపు, జగన్ వ్యతిరేక వర్గం ఒకవైపు అన్న ప్రచారం ఉంది. దానిపై బీజేపీలోనే చర్చ జరుగుతూ ఉన్నా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం తన ఎజెండా రాబోయే 2029 ఎన్నికలలోపు వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టడమే అంటున్నారు. పార్టీని వీడిన అగ్రనాయకులు జగన్ పై ఇప్పటికీ కొంత మెతక వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నా ఆది మాత్రం ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆది ఆ కుటుంబంపై ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. ఎమ్మెల్యే ఆది రాజకీయ ఆరోపణల కంటే వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేక హత్య కేసులో మొదటి ఆరోపణలు ఎదుర్కొంది ఆదినారాయణ రెడ్డి. అందుకే నేడు డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు అన్న చర్చ నడుస్తోందట. వివేక హత్య కేసులో వైఎస్ సునీతకు ఆది డైరెక్ట్ గా మద్దతు తెలిపి పులివెందులలోనే వివేక ఇంటికి వచ్చి మరీ సునీతతో చర్చించడం జగన్ కుటుంబంతో విరోధానికి మరింత ఆర్జం పోసింది. జగన్ పై పోరాటం చేస్తున్న ఆదికి బీజేపీ నుంచి మద్దతు లేకపోయినా టీడీపీ మాత్రం అండగా ఉంటోంది. ఇటీవల పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంలో తన రాజకీయ చతురత ప్రదర్శించిన ఆదినారాయణ రెడ్డి పులివెందులలో జగన్కు ఎదురుగాలి వీస్తోంది అన్న ప్రచారానికి ఊతమిచ్చారు. అదే ఇప్పుడు ఆదిపై వైసీపీ ఎదురుదాడికి కారణంగా భావిస్తున్నారట. ఆ క్రమంలో రాబోయే ఎన్నికల్లో జమ్మలమడుగు రాజకీయ పాత ఫ్యాక్షన్ రాజకీయానికి మళ్లీ పురుడు పోస్తుంది అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోందట. మరి రాబోయే రోజులు ఆది వర్సెస్ జగన్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.